మీరు అనుకుంటున్నారు ఈ టైంలో చాలా పీస్ఫుల్గా ఉన్నాను, ఈరోజు నాకు ఎలాంటి సమస్య రాదు అని. అయితే మీరు అనుకున్నది చాలా తప్పు. మీ జీవితంలో చాలామంది ఉంటారు, వాళ్ళు మీ పరిస్థితిని చూసి చాలామంది దెబ్బతీస్తారు. అంతేకాదు అప్పుడప్పుడు మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం వల్ల సొసైటీలో ఉన్న కొద్దిపాటి పేరును కూడా పోగొట్టుకుంటున్నారు. మరి రండి, ఎవరికి చెప్పకూడని 5 రహస్యాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్త వినండి. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచ్లు చాలానే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. మొదటిది ఇన్కమ్. మీకు వచ్చే ఆదాయం గురించి ఎవ్వరికి చెప్పొద్దు. ఈ ప్రపంచం ఎలాంటిదంటే, మీరు తక్కువ డబ్బును సంపాదిస్తున్నారు అని తెలిస్తే వీడికి ఏం తెలియదు అని తక్కువ చేసి చూస్తారు. దానితో పాటు వీడితో స్నేహం ఎందుకులే అని కూడా ఆలోచిస్తారు. మరోపక్క మీరు ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారు అని పక్క వాళ్ళకి చెబితే వాళ్ళు నీ దగ్గర సహాయం తీసుకోవడానికి వస్తారు, మరియు డబ్బు ఉందని స్నేహం ఎక్కువగా చేస్తారు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీ యొక్క సంపాదనని ఎవరి దగ్గర చెప్పకూడదు. రెండవది, మీ యొక్క వీక్నెస్ని చెప్పడం. ఇలా మీ వీక్నెస్ గురించి అవతల వాళ్లకు చెప్పడం వల్ల మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకొకటి, ఇలా మన వీక్నెస్ని చెప్పడం వల్ల వీడికి ఏం చేత కాదు, ఎందుకులే వీడితో స్నేహం అని కూడా ఆలోచిస్తారు. అందుకే మీ వీక్నెస్ని ఎవ్వరికీ చెప్పవద్దు. మూడోది, గతంలో చేసిన తప్పులు మరియు ఫ్యూచర్లో చేసే ప్లాన్స్. మీరు గతంలో చేసిన తప్పులను గురించి ఎదుటి వారికి చెప్పినట్లయితే, ఓ వీడు ఇలాంటి వాడా అని ఈజీగా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. అలాగే మీరు ఫ్యూచర్లో చేయాలనుకునే పనులని, ప్లాన్స్ని కూడా వేరే వాళ్ళకి చెప్పిన తర్వాత అవి వర్కౌట్ కాకపోతే చాలా చులకనగా చేసి చూస్తారు. అలాగే మాట్లాడతారు, మీపై జోక్స్ వేసుకుంటారు. అలాగే మీరు ఉత్తిగా మాట్లాడే వ్యక్తే కానీ ఏం పని చేయలేరు, అలా మాట్లాడుతూ ఉంటారు అని కూడా జడ్జ్ చేస్తారు. సో ఇది కూడా ఎవరి దగ్గర చెప్పకండి. నాలుగవది, కుటుంబంలో జరిగే విషయాలు. మీ ఫ్యామిలీలో జరిగే ప్రతి విషయాలు ఎదుటి వారికి చెప్పినా మీ ఫ్యామిలీ మొత్తం మీద ఒక మచ్చలాగా పడుతుంది. అప్పుడు నువ్వే కాక మీ ఫ్యామిలీ మొత్తాన్ని బ్యాడ్ చేస్తున్నావని గుర్తుంచుకోండి. సో ఇది కూడా ఎవరి దగ్గర చెప్పకండి. ఐదవది, మీ యొక్క స్నేహితులు, శత్రువులు. స్నేహితుల గురించి మరియు శత్రువుల గురించి ఎవరికి చెప్పవద్దు. ఎందుకంటే మీ సొంత స్నేహితులే ఎవరు అని తెలిస్తే శత్రువులకు చాలా ఈజీగా మిమ్మల్ని ఏమైనా చేయగలరు. అలాగే శత్రువుల గురించి స్నేహితులకు తెలిసినా సరే ఏదో ఒక రోజు ఫ్రెండ్షిప్ పోతే మీ స్నేహితులే ఇంకో శత్రువులతో చెయ్యి కలిపే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది కూడా ఎవ్వరికి చెప్పవద్దు. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.